ఇదే ఊళ్ళో ఉంటూ కూడా మమ్మల్ని చూడటానికి ఒక్కసారి కూడా రాలేదు. కనీసం వసు కోసమైనా రాలేదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అనుకోవడం తప్పుగాని దేవుడి ముందు దీపం పెట్టి అది బాగుంది అనుకోవడం తప్పు కాదు కదండి. ఆ దీపం ఇప్పుడు ఈ సుడికాలితో హారిపోయేలా ఉంది. అవును, కబురు కూడా చేయకుండా వచ్చారేంటి? కార్తీక మాసం అయిపోయింది కదండి. శ్రీశైలం వెళ్ళి దైవదర్శనం చేసుకుని వస్తున్నాం. మీ అందర్నీ చూసి ప్రసాదాలిచ్చి వెళ్దామని వచ్చాం. అవునా, ఇంకా మీరు బ్యాగ్తో సహా వచ్చేసరికి ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారేమో అనుకున్నాను. అయ్యయ్యో, అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటామండి? తప్పే ఉంది బావగారు. మీకా కొడుకు లేడు. కూతురైనా అదే, కోడలైనా కొడుకైనా వసునే కదా. అందుకే ఒకే చోటు ఉండటం మంచిది కదా అని. లేదండి, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఇక్కడ మా వసు ఆనందంగా ఉంది. అదే మాకు ఆనందం. ఏదో మాట వరుసగా అన్నానులేండి. నేను అన్నంత మాత్రాన మీరిక్కడే ఉండిపోతారా ఏంటి? వాళ్ళుంటానన్నా మీరు ఉండని చిల్లలేరుగా. అయ్యో నామతి మండ, ఇందాకటి నుంచి మిమ్మల్ని నుంచోబెట్టే మాట్లాడేస్తున్నాను. రండక్కయ్య గారు, రండి బావగారు, కూర్చోండి కూర్చోండి. హారిక, బాబాయ్కి పిన్నికి కాఫీయో టీయో తీసుకునిరా వెళ్ళు. అయ్యో, ముందు మంచినీళ్ళు తీసుకునిరా. ఇప్పుడేం వద్దమ్మా. మా వసు వసు, మీ అమ్మ నాన్న, అదే మీ అత్తయ్య మావయ్య వచ్చారు. రామా. పిలిచానండి, వస్తుంది. వీళ్ళు ఈ టైంలో వచ్చారేంటి పావని? అదే నాకు అర్థం కావట్లేదండి. వసు హ్యాపీగా ఉన్న టైంలో వచ్చుంటే బాగుండేది. నిన్న జరిగిన విషయం వాళ్ళకి తెలియకూడదు పావని. వాళ్ళు వెళ్ళే వరకు ఎలాగెలాగా మేనేజ్ చేయాలి. అవునండి, పదండి వెళ్ళి పలకరిద్దాం. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం బాబు. కూర్చోండి కూర్చోండి. సారీ అమ్మా, మొన్న మీ పెళ్లి రోజుకి రాలేకపోయాం. పర్వాలేదు పిన్ని గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? దేవుడి దయ వల్ల బాగానే ఉన్నామమ్మా. బన్నీ, తాతయ్య అమ్మమ్మలకు మనకి ఇక్కడ జరుగుతున్న విషయాలేవి చెప్పొద్దు. చెప్పను మమ్మీ. అలాగే నువ్వు కళ్ళు తుడుచుకో, లేదంటే నువ్వు నైట్ అంతా ఏడ్చినట్టు తాతయ్య అమ్మమ్మలకి డౌట్ వస్తుంది. తాతయ్య అమ్మమ్మలకు మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నట్టు చెప్పాలి, సరేనా? నేను చెప్తాను మమ్మీ, నువ్వేం చెప్పకు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పలేవు. రా మమ్మీ, వెళ్దాం. ఈ మధ్య పిల్లలు ఇంటికొచ్చారా బాబు? లేదు అంకుల్, ఒకేసారి సంక్రాంతి హాలిడేస్కి వస్తామన్నారు. వసు బన్నీ అల్లుడిగారి రూమ్ నుంచే కదా రావాలి. ఈ రూమ్ నుంచి వస్తున్నారేంటి? బన్నీ, అమ్మమ్మ, రా 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 రా. వసు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా నాన్న? బాగున్నావమ్మా. మేం బాగున్నాం, కానీ నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయావు? రాత్రంతా ఏడిస్తే చిక్కిపోక ఏం చేస్తుంది? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వే సన్నబడ్డావు. బన్నీ, మేం నీకు గుర్తుకు రావట్లేదా? కనీసం ఫోన్ కూడా చేయలేదు. మమ్మల్ని మర్చిపోయావేంట్రా? అవునమ్మా, మర్చిపోయాము. ఎందుకంటే మేము ఇక్కడ అంతా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఇల్లు, ఈ మనుషులు తప్ప వేరే ఎవ్వరు గుర్తుండట్లేరు. అవునా?
బన్నికడు బాగానే కవర్ చేస్తున్నాడు. వాడు కవర్ చేస్తే మనం ఊరుకుంటామా? అసలు విషయం రివీల్ చేద్దాం. ఎందుకంటే దాన్ని ఏడిపించాం కదా, వాళ్ళు కూడా ఏడవాలి. ఎవరిని వదిలిపెట్టరు కదా మీరు. దట్ ఈజ్ సుమంగళి. అల్లుడు గారు ఇంట్లో లేరా అమ్మా? పైన ఆయన గదిలో ఉన్నారు నాన్న. అల్లుడుగారు ఆ గదిలో ఉంటే నువ్వు ఈ గదిలోంచి వచ్చావేంటి వసు? తను ఈ గదిలోనే ఉంటుంది అక్కయ్య. అది బన్నీని స్కూల్కి రెడీ చేస్తుంది పిన్ని. అనుకీర్తిలు ఎక్కడమ్మా? వాళ్ళు వాళ్ళ నాన్నతో ఉన్నారు బావగారు. అదేంటి వసు, పిల్లలు నీతో లేరా? నిన్నటి వరకు ఉన్నారు అక్కయ్య గారు. అంకుల్ ఆంటీ మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే బాబు. బాగున్నావా? టైంకి పానకంలో పుడకలే వచ్చాడు. ఫైన్ అంకుల్, అందరం బాగున్నాం. అబద్ధం ఎందుకు చెప్తావురా? అందరూ కాదు, కొందరే బాగున్నారు. మిగిలిన వారు బాధలో ఉన్నారు. జోకులు వేయకత్తయ్యా. ఆంటీ అంకుల్ నిజం అనుకుంటారు. నిజమే కదరా అన్నాను. పిల్లలు అల్లుడు గారి దగ్గర ఎందుకున్నారు వసు? అభి పిల్లలతో హోంవర్క్ చేయిస్తున్నాడు పిన్ని. అవునమ్మా, డాడీ వాళ్ళతో హోంవర్క్ చేపిస్తున్నారు. అదేంటమ్మా వసు, నువ్వు కదా చేయించాలి. అదే కదా చెప్తున్నాను బావగారు. రే అఖిల్, నువ్వు ఇటు రావే, నీకు చెప్పాలి. ఎక్కడికి రా? చెప్తాను. ఎక్కడికి రే? అనే చెప్పనయా? నువ్వు అది అడిగావు కదే. ఏదిరా? అదే చెప్తాను పదా. అది ఏది అడిగాను? అంతా సవ్యంగా ఉంది కదా వసు? హా, ఉందమ్మా. నిజం చెప్పమ్మా. మమ్మీ ఎప్పుడన్నా అబద్ధం చెప్పిందా తాతయ్య? మీరేం వరీ అవ్వకండి బాబాయ్, అంతా బానే ఉంది. ఏంట్రా? ఏం చెప్పాలి నాకు? ఏమి ఇవ్వాలి నాకు? బుద్ధి చెప్పాలే నీకు. ఫేస్ మీద పంచి ఇవ్వాలి. అమ్మో, అంత తప్పు నేనేం చేశానురా? సుశీల ఆంటీ మూర్తి అంకుల్ ముందు ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? నేనేమన్నాన్రా? నిన్న జరిగిన గొడవ వాళ్ళకి తెలియాలా? అంటే ఈ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియాలి కదరా? ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలి? వాళ్ళేదో వసు హ్యాపీగా ఉందని వచ్చారు, వాళ్ళ ఆనందాన్ని పాడి చేస్తావా? వసు హ్యాపీగా లేదు కదా. వసు వదిన్ని ఆనందంగా ఉంచడం మన కుటుంబ బాధ్యత, అంతేగాని ఇంట్లో జరిగిన గొడవలని చెప్పి వాళ్ళని బాధ పెడతావా? మనం చెప్పకపోయినా వాళ్ళకి తెలుస్తుంది కదరా. నువ్వు చెప్పకుంటే చాలు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్లే వరకు నోరు విప్పావో నోరు కుట్టేస్తాను. ఈసారి నిన్ను బయటికి తీసుకొచ్చాం, నెక్స్ట్ టైం డైరెక్ట్ పైకే. జాగ్రత్త, పదరా. ఏమంటున్నారా ఆంటీ? నన్నే ఆపాలని చూస్తున్నారే. కుంప తీసి ఆగిపోతారా ఏంటి? ఆగిపోతే నేను సుమంగళని ఎలా అవుతాను? అయితే సుశీల ఆంటీకి జరిగింది మొత్తం చెప్పేస్తారనమాట. చెప్పకపోతే నా పొట్ట ముక్కలు చెక్కలైపోతుంది. నాకు లేని మనశ్శాంతి వాళ్ళకు మాత్రం ఎందుకు? మరి ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? లోపలికి వెళ్ళండి.
ఇప్పుడు నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావా లేక రెచ్చగొట్టడానికి వచ్చావా? మీరెలా అనుకుంటే అలా ఆంటీ. తెలివి మీరిపోయావే. అత్తయ్య ఏంటి? అది అమ్మ నాన్న వచ్చారు. ఎవరి అమ్మా నాన్న? అదే మా అత్తయ్య మావయ్య వచ్చారు. అలా క్లారిటీగా చెప్పు. ఇప్పుడెందుకు వచ్చారు? నువ్వు రమ్మన్నావా? అయ్యో లేదత్తయ్య, శ్రీశైలం వెళ్ళి వస్తున్నారంట, ప్రసాదం ఇవ్వడానికి వచ్చారు. సరే వస్తున్నాను, వెళ్ళు. ఒక్క మాట అత్తయ్య. మళ్ళీ ఏంటి? అంటే అది మీకు ఎలా? ఏంటో నసక్కుండా చెప్పు. నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది కదా. అది దురదృష్టం కాదు, నీ బాధ్యత రాహిత్యం. ఆ విషయం అమ్మా నాన్నలకి, అదే మా అత్తయ్య మావేళ్ళకి చెప్పకండి. ఓహో, నువ్వు ఏ తప్పు చేయలేదని వాళ్ల ముందు అలా నటించమంటావా? నీ వల్ల మేమంతా హ్యాపీగా ఉన్నామని అబద్ధం చెప్పమంటావా? నా ఉద్దేశం అది కాదత్తయ్య. మరి ఏంటి నీ ఉద్దేశం? నా వల్ల మీరు బాధపడుతున్నారని తెలిస్తే వాళ్ళు బాధపడతారత్తయ్య. అంతేగాని మేం బాధపడినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బాధపడకూడదా? నువ్వేం చేస్తున్నావో వాళ్ళకి తెలియకూడదని నీ కొడుకుని బాగా చూసుకుని అభి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అది ఎంత తప్పో నీకు తెలియడం లేదు. వాళ్లకైనా తెలియాలి కదా. క్షమించండి అత్తయ్య, నా వల్ల తప్పు జరిగింది కాదనను, కానీ నాకు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏ తప్పు చేసినా వాళ్ళు నన్ను కాపాడారు. ఈ ఇంట్లో నన్ను కాపాడాల్సింది మీరే అత్తయ్య. నేను మీ కోడల్నే కానీ వాళ్ళ కోడల్ని కాదు, కూతుర్ని కూడా కాదు. పావని అక్క చెప్పింది మీరు చాలా మంచివారని, అక్కని బాగా చూసుకున్నారని. ఇంకొకసారి తప్పు జరగదత్తయ్య. నీ పిల్లాణ్ణి ఒకలా, అభి పిల్లల్ని ఇంకోలా చూసుకునే నీలా నాకు పక్షపాతం లేదు. పావనైనా నువ్వైనా హారికైనా నాకు ఒక్కటే. తెలుసత్తయ్య. వెళ్ళి వాళ్ళ కాఫీయో టీయో ఇవ్వు, నేనొస్తాను. అమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఏమో అనుకున్నాను వదినా, వసు మామూలుది కాదు. తన వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి తన వైపు తిప్పుకుంటోంది, చూసావా?
తను ఈ ఇంట్లో చక్కగా పనిచేస్తున్నట్టు, ఏ తప్పు చేయనట్టు నిన్ను అబద్ధం చెప్పమంటోంది. ఏమీ జరగనట్టు తన వాళ్ల ముందు నవ్వుతూ నటించమంటోంది. కొంపతీసి నటిస్తావా ఏంటి? తను తప్పు చేసిందని నేను తప్పు చేయాలా వదినా? అంతేలే వదినా, నువ్వో అమాయకురాలివి, పైగా మంచిదానివి, అందరినీ సమానంగా చూస్తావు. కాని వసు అలా కాదే, నిన్ను బాధ పెట్టింది, అభిని పిల్లల్ని బాధ పెట్టింది. అలాంటి దాని గురించి అబద్ధాలు చెప్పి నటించడం అవసరం అంటావా? ఏమో వదినా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. కాని ఒకటి మాత్రం చెప్తాను, నీ అంత మంచిగా నీ కోడళ్ళు లేరు వదినా. అప్పట్లో నన్ను ఎలా చూసుకున్నావు? ఇప్పుడు నిన్ను అలా చూసుకునేవాళ్లే లేరు. ఇప్పుడు కూడా నువ్వే అందరినీ చూసుకోవాల్సి వస్తోంది. ఏం కర్మో ఏంటో. నమస్కారం అండి. నమస్కారం వదినా. నమస్తే అమ్మా. నమస్తే, కూర్చోండి. ఎలా ఉన్నారు? దర్శనం బాగా చేసుకున్నారా? అంతా బాగున్నా వదినా. వసు బన్నీ మా దగ్గర లేరన్న ఒక్క లోటు తప్ప అంతా బానే ఉందండి. శ్రీశైలం వెళ్ళి వస్తున్నాము. ప్రసాదం. పావని, అదే ఇంకా స్టార్ట్ చేయట్లేదంట ఆంటీ. వెయిట్ చేయవే. అన్నయ్య గారు బయట ఊరికి వెళ్లారంట కదా వదిన గారు? అవునండి, ఆయనకెప్పుడు టూర్లతోనే సరిపోతుంది. ఇంటి పట్టునుండడం తక్కువ. ఈవెంట్ పనులంటే అలాగే ఉంటాయి కదమ్మా. వసు, అల్లుడు గారిని పిలిస్తే చూసి పలకరించి వెళ్తాం. వాళ్ళు వెళ్ళిపోతారంట ఆంటీ. నేను వెళ్ళనిస్తానా ఏంటి? ఏదో ఒకలాగా వసు ఒక చేసిన తప్పు వాళ్ళకి తెలిసేలా చేయండి ఆంటీ. అందుకేగా నేనున్నాను. ఏంటక్క ఇలాగొచ్చి అలా వెళ్ళిపోతున్నారు? పనులున్నాయండి. ఇంకోసారి తిరిగి చూసుకొని వస్తావమ్మా. ఇప్పుడే తీరిక చేసుకుని ఉండాలి బావగారు. వాళ్ళకి పనులున్నాయని చెప్తున్నారు కదా పిన్ని గారు, ఎందుకు ఫోర్స్ చేస్తారు? ఏంటమ్మా పావని, మీ అమ్మా నాన్న వస్తే నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా? ఉండమని చెప్తావు కదా. పిన్ని బాబాయిలను ఉండమని చెప్పు వసక్క. లేదమ్మా, ఇప్పుడు మేం వెళ్ళాలి. ఇంకోసారి తప్పకుండా వస్తామమ్మా. భోజనం చేసి వెళ్ళండి. ఎలా ఉన్నారు బాబు? కూర్చోండి 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 ప్లీజ్. ఎలా ఉన్నారు అంకుల్? మాకేం బాబు, మా వసు ఇక్కడ ఆనందంగా ఉంది. వసు ఇక్కడ ఎంత ఆనందంగా ఉందో మీరు చూడాలి కదా బావగారు. మళ్ళీ చూడ్డం ఎందుకమ్మా, కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. ఎప్పుడైతే వసుని ఇంటికి పంపించామో ఆ రోజు నుంచే నిశ్చింతగా ఉన్నాం. ఇక మేము వెళ్తాం బాబు. రాక రాక మీరు ఇంటికి వచ్చారు. భోంచేసి వెళ్తే బాగుంటుంది.
అభి అంతగా చెప్తున్నాడు కదా, భోంచేసి వెళ్దురు గాని వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వసు, మీ గదికి తీసుకెళ్ళు. అమ్మా, మొత్తానికి ఇంట్లో ఉన్నారు. ఏదో ఒక టైంలో చిచ్చు పెట్టచ్చు.